నమస్కారం అండి. పెట్టుబడులు గతంలో ఇదే టీసీఎస్ కంపెనీతో మరి ఒప్పందం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎవరైతే ఇప్పుడు ఆయన మన రతన్ టాటా గారితో ఆయన ఒక సిఇఓ గారితో మాట్లాడినటువంటి ఫోటోలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే మా హయాంలోనే టీసీఎస్ ని అక్కడ స్థాపించాలి, దీనికి వైజాగ్ నుంచి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఒప్పందాలు కూడా జరిగింది. సో అన్ఫార్చునేట్లీ మేము అధికారంలోకి రాకపోవడం, మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, అది ఈ రోజున మళ్ళీ లోకేష్ గారు మాట్లాడడం అన్నీ కూడా జరిగినాయి. ఇంక సర్లే వాళ్ళకి వాళ్ళ కోటాలు వాళ్ళు వేసుకుంటారు. కానీ ఏదైనా దానికి ఆజ్యం పోసింది మాత్రం దాన్ని మొదలుపెట్టింది, దాన్ని మన రాష్ట్రాన్ని మన స్టేట్కి తీసుకురావాలని విశాఖపట్నం వేదికగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. దానికి మాత్రం పునాదులు వేసింది మాత్రమే వైఎస్ఆర్ పార్టీ మాత్రం. అలాగే ఇంకా పెట్టుబడులు అన్నారు మీరు, 2 లక్షల చిల్లర పెట్టుబడులకి కేబినెట్ మరి ఈ రోజున ఆమోదించింది. ఎక్కడి నుంచి మీరు ఈ పెట్టుబడులు మన రాష్ట్ర ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టాలన్నా అది విశాఖపట్నం వేదికగా పెట్టుబడుల, లేదా అమరావతిని బేస్ చేసుకుని పెట్టుబడులు? అమరావతిని బేస్ చేసుకుని పెట్టుబడులు అంటే ఇప్పుడు జరిగే పరిస్థితి ఉందా? అమరావతిలో ఏం చూసుకుని ఇప్పుడు పెట్టుబడులు అనేవి ఇదవుతాయి అన్నది వాళ్ళకి వదిలేస్తాం. ఇప్పుడు ఈ రోజున కేబినెట్ లో ఏదో ఒక మాట ఇచ్చాం, అమరావతిని చూసి పెట్టుబడులు వస్తున్నాయి, లేదా వైజాగ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలంగా ఉందని మాట్లాడే విధానం ఏదైతే ఉందో డెఫినెట్ గా ప్రజలు గమనిస్తారు. మీరు ఏ యొక్క ఆలోచన విధానంతో ఇవన్నీ ముందుకు తీసుకొస్తున్నారు అనేది ఆల్రెడీ అర్థమవుతోంది. అలాగే అర్థం కాదు ఆలోచన విధానం అనేది, ప్రజలు ఏం ఆలోచిస్తారు ఒకసారి చెప్పండి, మీ అభిప్రాయం ఏంటనేది. ఇప్పుడు పెట్టుబడులు అన్నప్పుడు మనకి కంపెనీలు పెరగాలండి, ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 లక్షల పైన ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని అంటా ఉన్నారు. అలాగే నెల్లూరులోనే బీపీసీఎల్ ఇప్పుడు రిఫైనర్ ఏదైతే అది మీ ప్రాజెక్ట్ అన్నారు, అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మా సమక్షంలోకి వచ్చింది. అది కూడా ఇది వీళ్ళు కొత్త తీసుకొచ్చింది కాదు. టీసీఎస్ గానీ ఈ బీపీసీఎల్ రిఫైనర్ కూడా మా హయాంలో మాతో సంప్రదింపులు జరిగిన తర్వాత మహారాష్ట్రలో అది వదిలిస్తే దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మాట్లాడిన దీంట్లో అక్కడ మరి దాని వల్ల కొంచెం మన రాష్ట్ర ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనం కేటాయించిన చుట్టుపక్కల ప్రాంతాలందరికీ ఇబ్బందికరంగా ఉంటదేమో అని భావించి కొంచెం పక్కన పెట్టిన విధానం అయితే మధ్యాహ్నం వీళ్ళకి ఏమైనా కమిషన్లు ఎక్కువ వచ్చినాయా? లేదు మహారాష్ట్ర ఎందుకు వద్దన్నది, మహారాష్ట్ర వద్దన్న ప్రాజెక్టు మీరు ఎందుకు తీసుకొచ్చారు? మీకు అవకాశం వచ్చిన మాట్లాడు అంటే కమిషన్లకు గుర్తుపడ్డారా? లేదు దీనివల్ల ఉపాధి కలుగుతుంది, ఒక 10,000 మందికి 15,000 మందికి అని ఒక ప్రాతిపదికం తీసుకొస్తా అన్నది అర్థమవుతోంది. నేను ఒకటే అండి చెప్తాను, మీరు 2 లక్షల చిల్లర ఉద్యోగాలు ఎక్కడ క్రియేట్ చేస్తారు? ఏ వచ్చినాయి? ఇప్పుడు టీసీఎస్ రావడం వల్ల 2 లక్షల మంది ఉద్యోగాలు క్రియేట్ అవ్వే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బీపీసీఎల్ వచ్చినంత మాత్రం 2 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవ్వే. అది ఇది చూస్తే సుమారు ఒక 5,000 10,000 ఉద్యోగాలు అటు ఇటు రమారమా వేసుకుంటే రెండిట్ల మీద ఒక 5,000 10,000 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. మరి మిగతా ఉద్యోగాలు ఎలా మీరు క్రియేట్ చేస్తారు? ఒక చిన్న డౌట్ అడగచ్చా లక్ష్మణరావు గారు, విత్ యువర్ పర్మిషన్? చెప్పండి. మీ హయాంలో పరిశ్రమల పెట్టుబడులు వచ్చాయండి ఏపీకి? మా హయాంలో విశాఖపట్నం వేదికగా వచ్చాయా రాలేదా? సార్ నువ్వు చెప్పండి చాలు, నాకు క్లారిటీ అవసరం లేదు. నేను క్లారిటీ అడగట్లేదు, వచ్చాయా రాలేదా? వచ్చాయి కదా, తీసుకొచ్చారు కదా, ప్రయత్నం చేశారు కదా. మా హయాంలో వచ్చినాయమ్మ. మా హయాంలో మరి ఎంతవరకు కమిషన్ తీసుకుని అంగీకరించారు అన్నాడు? మా హయాంలో ఎంత